ఆనందంగా కూడా ఉండాలి, హ్యాపీగా కూడా ఉండాలి. సో ఒక లైఫ్ ని కంప్లీట్లీ బ్యాలెన్స్ లైఫ్ లోకి మనం డిజైన్ చేసుకోవాలి. డిజైన్ చేసుకోగలిగితేనే మనం ఒక హ్యాపీ లైఫ్ ని లీడ్ చేయగలుగుతాం. సో ఆ లైఫ్ ని ఎలా లీడ్ చేయాలి, ఎలా డిజైన్ చేసుకోవాలి అనేది ఇక్కడ మార్నింగ్ టైం రోజు రెగ్యులర్ గా మనం జరిగే డిస్కషన్స్ లో తెలుస్తూ ఉంటాం. ఓకేనా? కొత్తగా వచ్చిన వాళ్ళు జస్ట్ ఒక 3-4 days వినండి. సో మీకు అర్థమైతే అప్పుడు మీరు కంటిన్యూ చేయొచ్చు. ఓకే, నిన్న మనం ఏ ఇన్ఫర్మేషన్ డిస్కస్ చేసుకున్నాము, ఎవరు చెప్తారు? నిన్న దేని గురించి మనం మాట్లాడుకున్నాము? నిన్న టాపిక్ ఏంటి మంది? చేసి వెరీ గుడ్, మన గ్యాస్ట్రిక్ గురించి. ఓకే, సో శివ ఏం నేర్చుకున్నావు నిన్న గ్యాస్ట్రిక్ గురించి? గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ సార్, ఆల్రెడీ పాపకి ఎక్కువ జంక్ ఫుడ్ తినడం వల్ల ఇబ్బంది పడుతూ ఉండేది. మనకి ఆల్రెడీ డైనోసాకి యాడ్ చేశాను. ఈరోజు ఉమెన్ చాయిస్ కూడా యాడ్ చేస్తున్నాను సార్. మనకి పీరియడ్స్ కూడా కరెక్ట్గా వస్తున్నాయి. హెల్దీగా అయితే నేను ఫుడ్ అది చేంజ్ చేసుకోగలిగాను. మీరు చెప్పిన దాంట్లో నేను బాగా ఇంప్లిమెంట్ చేసిన ఏంటంటే ఆలో కాన్సన్ట్రేట్ కూడా యాడ్ చేశాను సార్ రీసెంట్లీ. ఆలో కాన్సన్ట్రేట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ దిస్ ఆపర్చునిటీ. శ్యామా నగేష్ క్లబ్ నుంచి ఏం నేర్చుకున్నాను నేను గ్యాస్ట్రిక్ ప్రాబ్లం గురించి? సార్ హ్యాపీ మార్నింగ్ సార్. సార్ నిన్న గ్యాస్ ప్రాబ్లం గురించి చాలా విషయాలు చెప్పారు సార్. అంటే నేను యాక్చువల్ గా ఆఫీస్ లో ఉన్నప్పుడు టైం కి తినకపోయి సార్, కస్టమర్స్ అంటే కొంచెం మీ సేవ రన్ చేశారు సార్. అయితే కస్టమర్స్ ఉన్నారు కదా అని చెప్పేసి నేను అందరు అయిపోయిన తర్వాత 4 o'clock కి ఇష్టం ఇంకా టైమింగ్స్ ప్రకారం ఇంకా 4 o'clock కి తింటే మళ్ళీ ఈవినింగ్ ఆకలేకపోవడం వల్ల స్కిప్ చేసేసేది. బరువు తగ్గట్లేదని మార్నింగ్ కూడా స్కిప్ చేసేసేది. కానీ మీరు చెప్పారు టైమింగ్స్ ప్రకారం మెయిన్ గ్యాస్ ప్రాబ్లం కి మెయిన్ కారణమే అన్హెల్దీ ఫుడ్, తర్వాత గర్భ డైట్ అనేది ఫస్ట్ మెయిన్ కారణం అని చెప్పారు సార్. అదొకటి దానికి సింక్ అయింది సార్. తర్వాత మన ఫాస్ట్ ఫుడ్స్, తర్వాత అన్హెల్దీ ఫుడ్స్, ప్యాకేజ్డ్ ఫుడ్స్, ఆల్కహాల్ ఇవన్నీ తీసుకోవడం వల్ల గ్యాస్ ప్రాబ్లం వస్తుంది. వీటిని మనం కంట్రోల్ చేసుకొని మన సిస్టమ్ లో ఉన్న 6 pillars పాటిస్తే గ్యాస్ ప్రాబ్లం అనేది క్లియర్ అవుతుందని చెప్పారు సార్. తర్వాత మన సప్లిమెంట్స్ ఒకటి నిన్న మీరు చెప్పారు కదా, సప్లిమెంట్స్ తీసుకోవడం వల్ల కూడా ఇంకా ఎక్కువ హెవీగా ఉన్న వాళ్ళకి కూడా సపోర్ట్ అవుతుంది. తర్వాత ఐడియల్ వెయిట్ మెయింటైన్ చేయడం, సప్లిమెంట్స్ తీసుకోవడం, ఐడియల్ వెయిట్ మెయింటైన్ చేయడం, హెల్దీ ఫుడ్, తర్వాత స్లీప్ ఒకటి, ఫ్రెష్ మనం 3 times తీసుకోవడం వల్ల కూడా మెయిన్ గ్యాస్ కి అఫ్రెష్ వల్ల చాలా యూజెస్ ఉంటాయి సార్. అదే సార్, అదే గ్యాస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి నేను కూడా అఫ్రెష్ యూజెస్ పెట్టాను సార్ స్టేటస్ లో. వెరీ గుడ్, గ్రేట్ అమ్మా, థ్యాంక్ యూ ఫర్ షేరింగ్, గ్రేట్ షేరింగ్. సో మీ బంధువులు చుట్టాలు చాలా మంది మీ ఇంటికి వస్తూ ఉంటారు. దయచేసి ఫ్యామిలీ మెంబర్స్ మీరు ఎవరు వచ్చినా సరే వాళ్ళకి ఒకసారి అఫ్రెష్ శాంపిల్ గా ఇవ్వండి. ఒక 2 స్పూన్లు అఫ్రెష్ లో ఉంటే 2 స్పూన్స్, ఒక 300 ml కొంచెం గోరువెచ్చగా కానీ వేడిగా కానీ నీళ్లు కలిపి వాళ్ళకి ఇవ్వండి. చూడండి, వాళ్ళ లైఫ్ లో మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటారు. ఎందుకంటే వాళ్ళకి నిజంగానే ఒక అఫ్రెష్ చాలా అద్భుతాలు క్రియేట్ చేస్తారు, చాలా అద్భుతాలు. సో డే 1 ఓన్లీ అఫ్రెష్ మొదటి రోజు తీసుకొనే చాలా రిజల్ట్స్ వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఒకసారి ఎవరెవరికి ఓన్లీ అఫ్రెష్ వల్లే బెస్ట్ రిజల్ట్స్ వచ్చినవి 1-2-3 days లోనే బాగా రిజల్ట్స్ కనపడ్డ వాళ్ళు ఒకసారి 100 చేస్తారా అఫ్రెష్ తోనే? రవి సార్ గుడ్ మార్నింగ్ సార్. నాకు మెయిన్ డైజెషన్ ప్రాబ్లం ఉండేది సార్. అంటే ఎక్కువ సార్లు మోషన్కి వెళ్తా ఉండేవాడిని. 3 days లోనే నాకు మంచి రిజల్ట్ వచ్చింది సార్. ఆ మోషన్ అనేది కంట్రోల్ లోకి వచ్చేసింది సార్. మార్నింగ్ ఈవినింగ్ కే వచ్చేసింది. ఏ తీసుకున్నా ఏ తాగినా సరే ప్రాబ్లం అనేది కంట్రోల్ లోకి వచ్చేసింది సార్. ఓకే, గుడ్ టైం. సో ఓన్లీ అఫ్రెష్ తో వచ్చిన రిజల్ట్. జ్యోతి గుడ్ మార్నింగ్ డాడీ. నాకు బిఫోర్ చాలా హెడేక్ గా అనిపిస్తా ఉండేది. నాకు టీ అలవాటు లేదు ఫస్ట్ నుంచి. హెడేక్ వచ్చినప్పుడు టాబ్లెట్లు వేసుకోవడం అలవాటు ఉండేది నాకు. ఆ తర్వాత హెడేక్ రాలేదు. అఫ్రెష్ ఎక్కువగా తీసుకుంటాను, హెడేక్ అనిపించేది కాదు. చాలా రిలాక్సేషన్ అనిపించింది. ఎనర్జీ లెవెల్స్ కానివ్వండి, అంటే అఫ్రెష్ తీసుకోగానే ఒక అంటే ఇంకొక 1 hour యాక్టివ్ గా వర్క్ చేసుకోవడానికి, అంటే ఫుడ్ తినకపోయినా, అంటే కొంచెం అటు ఇటు లేట్ అయినా కూడా అఫ్రెష్ ఆ టైం ని మాత్రం ఫుల్ఫిల్ చేసుకుంటేది. నాకు స్టార్టింగ్ లో వచ్చిన రిజల్ట్స్ అవన్నీ చాలా ఎనర్జీ లెవెల్స్ మాత్రం చాలా హ్యాపీగా ఉంటుంది.
వెరీ గుడ్. నీరజ గారు గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. నాకు ఫస్ట్ డే రిజల్ట్ వచ్చింది సార్. నేను ఫస్ట్ డే వచ్చాను ఈ క్లబ్కి. ఆ రోజు అక్కడ మరి ఫ్రెష్ వల్ల వచ్చిందో షేక్ వల్ల వచ్చిందో నాకు తెలియదు, కానీ ఫస్ట్ టైం మనకు 2 గ్లాసెస్ ఇస్తారు కాబట్టి తాగేసి వచ్చాను సార్. నాకు వచ్చిన 1 అవర్ తర్వాత 12 గంటల నుంచి బాగా హెడ్ఏక్ వచ్చేసింది సార్. బాగా పట్టేసింది, కడుపు అంతా ఒకటే ఉబ్బరం అయిపోయింది. కడుపు పట్టుకొని ఇంట్లో అటు ఇటు నడుస్తున్నాను సార్. ఏంటి మనకి ఈ అవస్థ అవసరమా మనకు అనేసని. తర్వాత 4 o'clock మోషన్కి వెళ్ళాను సార్. వెళ్ళిన తర్వాత అసలు నా బాడీ నా ఆధీనంలో లేదు సార్, బాగా గాల్లో తేలిపోతుంది. అంటే నేను మోకాల్ ప్రాబ్లంతో వచ్చాను సార్, నడవలేని పరిస్థితిలో వచ్చాను. నేనుండేది 2nd floor లో, అసలు 3rd floor లో సంవత్సరానికి ఒకసారి కూడా ఎక్కను. అలాంటిది ఆ రోజు ఏంది నా బాడీ ఇంత బాగుంది అనేసి పైకి ఎక్కాను సార్. ఎక్కాను దిగాను. అప్పుడు దాకా మోషన్ అవ్వకముందు ఎంత టెన్షన్ పడ్డానో, మోషన్ అయిపోయిన తర్వాత అప్పటి నుంచి కొత్త లైఫ్ జర్నీ చేస్తున్నాను సార్. ఆ రోజుకి ఈ రోజుకి కొత్త ప్రపంచంలో, కొత్త జీవితంలో, కొత్త బతుకుతున్నాను సార్. చనిపోతాను అనుకున్నాను, నడవను అనుకున్నాను. అలాంటి మనిషిని ఈ రోజు నడుస్తున్నాను, హ్యాపీగా ఉన్నాను. అసలు ఇది అని చెప్పలేను సార్. మిరాకిల్ రిజల్ట్స్ సార్. అసలు నా బ్రెయినే మారిపోయింది సార్, నా యాక్టివిటీ మారిపోయింది, నా మాటలు ఇది చూడండి ఎలా మాట్లాడుతున్నాను, మాటలు మారిపోయినాయి, నా ఆలోచన ధోరణి మారిపోయింది. సూపర్ రిజల్ట్ సార్. మాటలు లేవు సార్, ఎంత చెప్పినా తక్కువే సార్. అంత రిజల్ట్ వచ్చింది సార్. నాకైతే హ్యాపీ సార్. వచ్చింది రిజల్ట్. ఆ రోజు కంటిన్యూ అవుతున్నాను సార్ నేను. వెరీ నైస్, వెరీ నైస్. బాయ్ బాయ్ బాయ్. ఎవరైనా రికార్డ్ చేశారా అబ్బాయి? అమ్మ రిజల్ట్ అద్భుతమైన రిజల్ట్స్. ఈ రిజల్ట్స్ సూపర్. బాబా బాబా, వెరీ నైస్. గ్రూప్ లో పంపించండి, మేము మా బంధువుల చుట్టాలు చూపించుకుంటాం. రేణు గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. నాకు ఒక 3 days వరకు అప్లై తీసుకున్నాక హెవీ హెడేక్ వచ్చింది సార్. నాకు ఇంతకు ముందు బిఫోర్ మైగ్రేన్ హెడేక్ అనేది ఉండేది సార్. నాకు మైగ్రేన్ హెడేక్ వచ్చినప్పుడు టవాలా తీసుకొని మొత్తం తల కట్టుకొని పండుకునేది సార్. నేను మెడిసిన్ వేసుకున్నా అసలు నార్మల్ కాకపోయేది. ఈ కమ్యూనిటీకి వచ్చినాక 3 days అనేది కంటిన్యూ హెడేక్ వచ్చింది అప్లై షేక్ తీసుకున్నాక. తర్వాత ఇప్పుడు నేను ఒక 3 years అవుతుంది సార్ ఈ కమ్యూనిటీలోకి వచ్చి. ఇప్పటి వరకు హెడేక్ అనేది లేదు సార్. మైగ్రేన్ హెడేక్ అంటే ఎట్లుంటుందో కూడా మర్చిపోయినా నేను. సూపర్. టీ కాఫీలు కూడా మానేసిన సార్. టీ కాఫీ మానే. వెరీ గుడ్, వెరీ గుడ్. టీ కాఫీలు మానే, టీ మార్చావు. అవును సార్. వెరీ గుడ్. అనుష గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. ఇది ఫ్రెష్ వల్ల మా మమ్మీకి సరిగ్గా ఆకలి ఉండకపోయేది సార్ ఇది వరకు. అంటే ఇంకా మా మమ్మీ ఏమనేది అంటే ఇంకా ఏజ్ మీద పడుతుంది కదా, నాకు ఇంకా ఆకలి సరిగ్గా లేదు అని కొంచెమే తిని పడుకునేది. కానీ ఆ ఫ్రెష్ యూజ్ చేసినప్పటి నుంచి మా మమ్మీకి మంచిగా ఆకలి అవుతుంది సార్. అది లేని రోజు అయితే ఒకసారి అది ఫ్రెష్ అయిపోయి ఒక 2 days దాకపోతే మళ్ళీ ఇబ్బంది పడింది. మళ్ళీ ఫ్రెష్ తీసుకుంటుంది సార్. ఇప్పుడు మా మమ్మీ, మా తమ్ముడు, మా డాడీ ముగ్గురు ఫ్రెష్ తీసుకుంటున్నారు డైలీ. మా మామయ్యకి కూడా గ్యాస్ తగ్గింది సార్. గ్యాస్ ప్రాబ్లం ఇక్కడ 10 days అయ్యేదంట. నేనే షాక్ అయినా సార్. అంటే ఇంత రిజల్ట్ ఉంటుందా అని నేనే షాక్ అయినా సార్ విని. స్టార్టింగ్ లో మేము షాక్ అయ్యాం, తర్వాత అలవాటు అయిపోయాం ఈ రిజల్ట్స్ ఇంతే అని. నేను కూడా 25 days లో 4 kg వెయిట్ లాస్ రిజల్ట్ తీసుకున్నా సార్. వెరీ నైస్, వెరీ నైస్. కంగ్రాచులేషన్స్, కంగ్రాచులేషన్స్. చాలా హ్యాపీగా ఉంది సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఈ కమ్యూనిటీలో జాయిన్ అయ్యి చాలా లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకున్నా. అసలు చాలా హ్యాపీగా ఉన్నా సార్. ఇంకా ఇంకా తగ్గాలి. సూపర్. ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ యువర్ డ్రీమ్ రిజల్ట్స్. ఖచ్చితంగా రీచ్ అవుతావు. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ ఫర్ ద కమ్యూనిటీ. థ్యాంక్ యూ మై కోచ్. థ్యాంక్ యూ మాథ్యూ సార్. థ్యాంక్ యూ అభిత్ సార్. వెరీ నైస్. థ్యాంక్ యూ ఫర్ షేరింగ్. ఓకే, ఇవాళ ఒక క్వశ్చన్ అడుగుతాను. చాలా అందరి మనసులో కలిసివేసే సమస్య మేబీ. సో ఆ క్వశ్చన్ ఒకటి అడుగుతాను. నేను అందరికీ చాలా ఇంట్రెస్టెడ్ క్వశ్చన్ మేబీ. సో చాలా ఉత్సాహంగా వెయిట్ చేసే
క్వశ్చన్ అయి ఉండొచ్చు అనుకుంటున్నాను. అండ్ ఆన్సర్ కూడా నేను ఇవ్వను, ఇక్కడ ఉన్న వాళ్ళే 100 మంది ఇస్తారు. ఓకే, అడగనా? అవి అందరూ తల పట్ల అడగనా? భయం వేస్తుంది అడిగే ముందే. అడిగేస్తున్నా, ఏమంటారా? మా పడుకొని చూడకండి, కూర్చొని చూడకండి, పడుకోకండి. సూపరు. హలో, ఏంది పోయినట్టుందయ్యా? పోయిందో మరి వాళ్ళ ఫ్రెండ్స్ కాడికి పోయింది. నువ్వు మీ తాతను తీసుకొని పో. మీరున్నారే నిజంగా మంచోళ్ళు కాదు, మంచోళ్ళ కనపడతారు అంతే. సరే, నేను మళ్ళీ ఇంకొకసారి క్లియర్గా అడుగుతాను, క్వశ్చన్ క్లియర్గా అడుగుతాను. నేను అడిగిన ఆకలి ఉండండి, నేను అడిగిన ఆకలి ఇప్పుడు షేక్ తాగేది కాదు. షేక్ తాగినా, మధ్యాహ్నం భోజనం చేసినా, రాత్రి భోజనం చేసినా మన బాడీ, మన పొట్ట ఊరకనే ఉండదు. రే కమాన్, ఇంకేమన్నా కమాన్. అది అలా ఆకలి సరిపోవట్లేదు సార్, ఇంకా ఏదైనా తినాలనిపిస్తుంది సార్, ఇంకా తినాలనిపిస్తుంది. మనకి ఏమైనా ఆప్షన్ ఉందా? నేను 100 ఉన్నాను, నాకు ఏమైనా ఆప్షన్ ఉందా? అంత ఆప్షన్ ఉంటే చెప్పండి, సంపేత్తాం, పొయ్యి గదిని సంపేత్తాం. ఇప్పుడు చెప్పండి, ఎంతమందికి ఆకలి వేస్తాం? నిజం చెప్పాలే. హ్యాండ్ రైజ్ చేస్తున్నారు, ఏ నవ్వుకుంటున్నారుగా? తెలిసిపోయిందా? ఓయ్, మంచోళ్ళగా నటించొద్దు, నిజం చెప్పాలా. ఇంకా చాలా మంది హ్యాండ్ రైజ్ చేయాలి. హర్షు, నువ్వు తినొచ్చులే. హర్షియా, ఇంకా కృష్ణ, ఏం ఆకలేట్లేదా కృష్ణ? అంటే క్వశ్చన్ అర్థం కాలేదు సార్, అందుకని మళ్ళీ చూద్దాం. పొద్దున షేక్ తాగి, మధ్యాహ్నం భోజనం చేసి, రాత్రి షేక్ తాగినా సరే ఇంకా 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 ఆకలేస్తుంది అన్నాడు. ఇంకా ఏదో సరిపోవట్లేదు అనిపిస్తుంది సార్, ఇంకా ఏదో కావాలనిపిస్తుంది బాడీకి, ఇంకా ఏదో అడుగుతుంది బాడీ. బిర్యానీ అని చెప్పలేనులే కానీ ఏదో అడుగుతుంది, బజ్జీ పునుకొని అని చెప్పలేనులే కానీ ఇంకా ఏదో అడుగుతుందండి. సో గారెలు బూరెలని అడగలేదు చెప్పలేనులే కానీ ఇంకా ఏదో అడుగుతుంది. అలా అడుగుతుంది, అడగకుండా వెళ్ళకుంటుంది. నైస్. ఓకే, అంటే ఇప్పుడు మీ అందరికి ఆకలిస్తుంది. ఒకసారి అడుగుదాం, ఎప్పుడెప్పుడు ఆకలిస్తుంది? శివ, నువ్వు మంచోడు అనుకున్నాను శివ, నేను కాదైతే. గుడ్ మార్నింగ్ సార్. దాని పని అది కదా సార్, బాడీ పని అది కదా ఆకలి. ఎప్పుడు ఆకలిస్తుంది? నాకు నైట్ వేసింది సార్, అంటే మా ఈవినింగ్ షేక్ తాగిన తర్వాత అనిపిస్తుంది. అదే వాటర్ తాగి కొంచెం కంట్రోల్ చేసుకుంటా, ఇంకా ఎట్లా ఉన్నాయో ఒకటి వేసింది అంతే తప్ప పగల పెద్దగా అనిపించదు సార్. అంటే ఒక రోజుల్లో తినకపోయినా కానీ మధ్యాహ్నం కూడా నాకు అనిపించదు సార్. కానీ నైట్ ఒక్కసారి 5 గంటలు షేక్ 6 గంటలకి అట్లా షేక్ తాగిన తర్వాత అనిపిస్తుంది, పగలే అనిపించదు. మళ్ళీ పగల మధ్యాహ్నం ఒక రోజుల్లో లేకపోయినా నాకు ఎంత ఫీలింగ్ ఉంటుంది. అల్మా, నువ్వు హ్యాండ్ రైజ్ చేసావు, చెప్పు ఎప్పుడు ఆకలిస్తుందని చెప్పు. సల్మా, నైట్ లేట్ గా నిద్రపోయేసరికి ఆకలి అనిపిస్తుంది. ఈవినింగ్ నైట్ టైం
బిఫోర్ స్లీప్. ఓకే. అండ్ అనంత నీకే పోయే కాలం అబ్బాయి. అంటే నైట్ షేక్ తాగినా కళ్ళ ముందు ఆగపడితే బాడీ యాక్సెప్ట్ చేశారు, ఒప్పుకోదా? కంపల్సరిగా కాన్ రాకుండా ఉంటే ఏం లేదు, కానీ కాన్ వచ్చిందంటే కంపల్సరిగా తినేయాల్సిందే. యుద్ధం మొదలు పెడతావా? యుద్ధం ఏమో చేస్తావా? అది సిచ్యువేషన్ సార్. శంఖం పూరించు అంటావా? కట్టప్ప శంఖం పూరించు. ఓకే. ఫరహత్ అమ్మా మీరు? హ్యాపీ మార్నింగ్ సార్. మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత 4 ఏమన్నా తినాలనిపిస్తుంది సార్. ఓకే గుడ్. ఓకే. అండ్ నువ్వు అన్ని మంచి రిజల్ట్ చెప్పి ఇప్పుడు 4 కిలోలు తగ్గావు. ఇప్పుడు చెప్పు ఏంటో. లేదు సార్, అంటే మార్నింగ్ ఆఫ్టర్నూన్ కంట్రోల్ చేసుకోగలుగుతా సార్, కానీ నైట్ మాత్రం బీభత్సంగా ఆకలి అవుతుంది సార్ అసలుకి. అంటే మీరన్నట్టు బజ్జీలు, పునుగులు, బిర్యానీ ఏదో ఒకటి పెట్టుకొని తినాలి ఇప్పుడు అర్జెంట్ గా అన్నట్టు అనిపిస్తుంది. కానీ ఇంకా వెయిట్ లాస్ లో ఉన్నాం కదా సార్, చాలా కంట్రోల్ చేసుకుంటున్నా. చాలా ఆకలి అవుతుంది సార్. ఓకే. పరిమళ, నువ్వు బజ్జీ పునుగు అనగానే పరిమళ ఏం నవ్వుతుంది ఒకసారి చూద్దాం, తను అడుగుతా ఉన్నాను. నువ్వు చెప్పమ్మా, అడ్మిట్ చేసుకో. బజ్జీ పునుగు గుర్తుకొచ్చినాయండి? అలా ఏం లేదు సార్. గుడ్ మార్నింగ్ సార్. ప్రీవియస్ గా అయితే అలాగే తీసుకునే వాళ్ళం సార్. నేను ఈ డైట్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి పునుగులు బజ్జీలు ఏం తీసుకోవట్లేదు సార్. నాకు ఈవినింగ్ అంటే 1 లోపు తింటే ఆఫ్టర్నూన్ ఏమనిపించదు సార్, కొంచెం లేట్ అయితే కొంచెం ఆకలి అనిపించింది సార్. ఈవినింగ్ టైంలో కొంచెం ఆకలి అనిపిస్తుంది, ఇంకంతే సార్. ఓకే సూపర్. సో అండ్ ఇంకెవరిని అడగను? ఏం నాగేష్ అంత నవ్వుకుంటున్నావు? ఏం చెప్పు, నీ బాధ ఎంత చెప్పు, నీ బాధ ఎంత చెప్పు అబ్బాయి. సార్ ఒక్కొక్కరు చెప్తుంటే అంటే నాకు కూడా ఒక్కొక్కసారి ఏం తినొద్దు అనుకుంటున్నాను, అంటే ఐడియల్ వెయిట్ లో ఉన్నాను తినొద్దు అనుకుంటాను. మా పాప అప్పుడప్పుడు పునుగులు అవి చేస్తుంటది, ఆకలి వేసి అంటే తను నాకు డైలాగ్ చేస్తే, డాడీ నువ్వు తినవలే నాకు తెలుసులే అంటది. ఒక దేవుడా అనుకుంటా, తర్వాత ఎలాగైనా నాకు తెలుసులే నువ్వు తింటావని తెచ్చిస్తా సార్. అదే నాకు నవ్వొచ్చింది. అప్పుడప్పుడు అంతేనా? అవును సార్, అవును సార్. అంటే ఒక్కోసారి మనం ఇప్పుడు షేక్ తాగిన తర్వాత ఆఫ్టర్నూన్ లోపు అంటే ఏదైనా కాల్స్ మాట్లాడినా ఏదైనా వర్క్కి వెళ్ళినా కూడా ఆకలి అవుతుంది సార్. ఆ టైంలో కొంచెం ఏదైనా తినాలనిపిస్తుంది సార్. చెప్పు. హర్షియా ఉంది అక్కడ, మంచిది చెప్పమ్మా. హసీనా క్లబ్ నుంచి. బాగా ఆకలి అవుతుంది, మళ్ళీ షేక్ తీసుకున్న తర్వాత అర్ధరాత్రి బాగా ఆకలి అవుతుంది, ఏదో తినాలి. అర్ధరాత్రి సరే. అర్ధరాత్రి సార్. ఇప్పుడు ఈ కాలంలో 310 మంది ఉన్నారు, గుణమే చేసుకొని చెప్పండి. ఎవరైనా బజ్జీల బండికి వెళ్ళి పక్కన పోయేటప్పుడు తినాలనిపిస్తుందా లేదా, ఆకలిస్తుందా లేదా? నిజంగా చెప్పమనండి ఎవరినైనా. మీ గురించి నాకు కూడా అలానే అనిపిస్తుంది సార్. కాబట్టి నాకు కూడా అలాంటప్పుడు అనిపిస్తుంది, కానీ కంట్రోల్ చేసుకుంటాం. ఓకే వెరీ గుడ్. నెక్స్ట్ కృష్ణ. నాకు కంటిన్యూ తినాలనిపిస్తానే ఉంటుంది సార్. ఏమైనా ఉంటే అది ఇంతకుముందు చిన్నప్పుడు జేబులో బఠానీలు వేసుకొని తిన్నట్లుగా ఉంటే ఇంకా ఏదో ఒకటి తిందా అనిపిస్తా ఉంటుంది. ఈసారి నువ్వు మీటింగ్ వచ్చినప్పుడు జేబులు చెక్ చేస్తుండాలి అయితే నేను. ఓకే. అండ్ ఎవరు చెప్తారు? చేద్దాం. తర్వాత శ్రీనివాస్ గారు. హ్యాపీ మార్నింగ్ సార్. సార్ ఖచ్చితంగా లంచ్ అయిపోయాక ఒక స్వీట్ తింటాను, అండ్ నైట్ షేక్ తాగిన తర్వాత కూడా ఏమైనా తినాలనిపిస్తే ఖచ్చితంగా తింటాను సార్. నేను ఐ కెన్ నాట్ కంట్రోల్ మై ఎమోషనల్ హంగర్, స్ట్రెస్ హంగర్. సార్ ఏం తింటావు ఆ టైంలో? తిట్టను అంటే చెప్తా, నెక్స్ట్ టైం తిట్టను అంటే.
చెప్పు. నిన్న రాత్రి అయితే బెల్లం జిలేబీ తిన్నా. సో ఒక స్వీట్ తినాలనిపిస్తుంది సార్. హార్మోన్స్ రిలీజ్ అవుతాయి కాబట్టి మంచిది అని. ఎక్కువ తిన్నాను, జస్ట్ అలా తినంగా షేక్ తాగంగాను. థ్యాంక్ యూ. శ్రీనివాస్ గారు గుడ్ మార్నింగ్ సార్. అమ్మో ఎలా ఈవినింగ్ బయటికి వెళ్ళినప్పుడు అమ్మారావు గారు చెప్పినట్టు కొద్దిగా పునుగులు బజ్జీలు బండి కాడ ఆ స్మెల్ చూసి నాకు కూడా తినాలనిపించింది సార్. కానీ నేను ఒక ట్రిక్ ప్లాన్ చేస్తున్నాను సార్. నేను మీరు ఇచ్చారు బ్యాడ్జీ, ఈ బ్యాడ్జీ పెట్టుకుని బయటికి వెళ్తా. నాకు తినాలనే కోరికని ఈ బ్యాడ్జీ ఆపేస్తుంది సార్. మనం ఎవ్వరైపులో ఉన్నాము, ఈ బ్యాడ్జీ ఉంటే బయట పళ్ళకాడ నుంచి తింటే ఏమనుకుంటారు అన్న కోరిక నాకు మీరు ఈ బ్యాడ్జీ ఇచ్చారు సార్. ఈ బ్యాడ్జీ నన్ను కంట్రోల్ చేసింది సార్. వెరీ గుడ్. ఇప్పుడు బ్యాడ్జీ మర్చిపోయి వెళ్తే కుమ్మెత్తారనే మీ అర్థం? అవును సార్, కరెక్టే సార్. అవును సార్, బ్యాడ్జీ ఖచ్చితంగా బ్యాడ్జీ పెట్టుకునే బయటకు వెళ్తాం సార్. సూపరు. ఇంకెవరు 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 ఎవరిని అడగను? చంద్రభాష గారు చెప్పండి సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. చెప్పండి. నాకైతే మధ్యాహ్నం కొద్దిగా తొందరగా ఆకలేస్తుందండి. అదే 11 కాడి నుంచి ఆకలేస్తుంది. వేరే ప్రాబ్లం ఏం లేదు, కానీ చిన్నప్పటి నుంచి డైలీ చికెన్ మటన్ తినటం అలవాటు కదా, అది కంట్రోల్ చేయడానికి చాలా ఇబ్బందిగా ఉంది. అయినా వారంలో ఒకసారి ఎక్కడ ఇంటి దగ్గర కాకపోయినా బయట ఎక్కడన్నా వెళ్ళినప్పుడు కొద్దిగా లైట్ గా తీసుకోవాల్సి వస్తుంది. ఓకే, సో ఇంతకంటే దారుణాలు వెళ్ళలే కానీ నేనే మాట్లాడేస్తాను. మీకు అవకాశం ఇస్తే నేను టెంప్ట్ అయిపోయి నేను మానేసేటట్టు మీ ఫీడ్బ్యాక్ నేను మానేసేటట్టున్నా. ముందు నేను డైవర్ట్ అయిపోతా. అమ్మ వద్దు. చెప్పండి రామ బ్రహ్మం గారు. సార్ హ్యాపీ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. సార్ విషయం ఏంటంటే నేను జొమాటో చేస్తుంటాను. అయితే ప్రతి ఒక్క గుంటూరులో ప్రతి ఒక్క రెస్టారెంట్ ఐడియా ఉంది. కొంతమంది మా ఫ్రెండ్స్ కూడా ఫుడ్ ఏ రెస్టారెంట్ లో బాగుంటది ఏందనేది కూడా అడుగుతూ ఉంటారు. అయితే ఫుడ్ తీసుకెళ్ళేటప్పుడు ఆ స్మెల్ వస్తుంది కదా సార్. ఓకే, కాదు సార్, అంటే ఆ స్మెల్ వస్తే అబ్బా ఇదేదో ఈ ఫుడ్ బాగుందంటే ఐటమ్ కూడా కనిపించింది మాకు రిసిప్ట్ లో. ఆహా ఇది బాగుంది కాబట్టి పెట్టుకున్నారు, మంచిగా ఈ రెస్టారెంట్ లో మంచిగా ఉంటది కానీ అని చెప్పేసి సాయంత్రానికి ఏదో ఒకటి ఆర్డర్ పెట్టుకుందామా లేదా అనిపించింది సార్ ప్రతిరోజు. అయితే పూర్తిగా తగ్గించాము, అసలు లేదు. నాన్ వెజ్ కూడా పూర్తిగా తగ్గించాము. వారానికి ఒకసారి ఉండేది తగ్గించాము. ఇక ఇందాక సార్ బాబాయ్ గారు అమ్మారావు గారు చెప్పినట్టు బజ్జీల బండి మ్యాక్సిమం కనబడతా ఉంటాయి ఇట్లా. ఇప్పుడు అది కాక వర్షాకాలం, సాయంత్రం పూట బజ్జీలు తింటే ఎలా ఉంటది అనేది కంపల్సరీగా ఎవరికైనా అనిపించింది సార్. అమ్మారావు గారు మిమ్మల్ని ఏమన్నా నేను అందరినీ చెడగొట్టాను సార్. బాబాయ్ గారు చెప్పింది వాస్తవం. అదే చెప్పేటప్పటికి అందరూ కక్కెత్తన్నారు. నిజమే కదా. అవునవును సార్, కానీ అది తీసుకుంటే మనం ఇప్పుడు ఈ ఫుడ్ తీసుకున్న తర్వాత అవి కనుక తీసుకుంటే ఎంత అనేది లాస్ట్ 2 days బ్యాక్ ఏం చేసామంటే నైట్ పూట ఏదన్నా చపాతీ కానీ పుల్కా తీసుకుందాం అనే ఉద్దేశంతో చపాతీ పుల్కాయ ఆర్డర్ పెట్టుకొని అందులో మష్రూమ్ కర్రీ ఆర్డర్ పెట్టుకున్నాను సార్ నేను, అంటే ఇంట్లో ఉండి. అయితే ఏం జరిగిందంటే మరుసటి రోజు మా కోచ్కి ఫోన్ చేసి చెప్పాను, నగేష్ గారికి. అయితే రోజంతా మోషన్ అయింది, రోజంతా మోషన్ అయింది.
రోజంతా బాగా ఇబ్బంది పడ్డాను. సాయంత్రానికి మళ్ళీ ఫోన్ చేసి చెప్పాను, ఉదయమే చెప్పాను ఇట్లా సంగతి అని. మళ్ళీ షేక్ తీసుకుంటే మళ్ళీ ఇట్లా ఏమన్నా అవుతుందంటే లేదు అది తీసుకోరా కంట్రోల్ అవుద్ది అని చెప్పేసి మా కోచ్ చెప్పారు. చాలా థ్యాంక్ యూ మై కోచ్, ఎందుకంటే సజెషన్ ఏంటి ఎలా చేయాలి అని చెప్పారు. థ్యాంక్ యూ మై కోచ్, థ్యాంక్ యూ కమ్యూనిటీ సార్, ముఖ్యంగా చాలా రుణపడి ఉన్నామని చెప్పేసి చెప్తా ఉన్నాం. సరే థ్యాంక్ యూ సరే కే రామమ్మ చెప్పమ్మా. థ్యాంక్ యూ సార్, నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. చాలా లేదు సార్ మీతో మాట్లాడక, నాకు డైజెషన్ అవ్వలేదు మీతో మాట్లాడకపోతే. నేను చెప్పాలనుకున్నా సార్, ఎప్పుడు ఆకలి అవుతుంది అని అన్నారు కదా సార్, దీనికి ఒక లిస్ట్ ప్రిపేర్ చేశాను సార్. లిస్టా? ఎస్ సార్. చెప్పమ్మా, చెప్పు. గుండె గట్టిగా పట్టుకుని సార్, ఆహారం కళ్ళ ముందు ఉన్నప్పుడు ఆకలి అనిపిస్తుంది సార్. సరైన న్యూట్రిషన్ అందనప్పుడు ఆకలి అనిపిస్తుంది. లేట్ నైట్ మెలుకొని ఉండడం వల్ల ఆకలి అనిపిస్తుంది. స్ట్రెస్ లో ఉన్నప్పుడు ఆకలి అనిపిస్తుంది. మైక్రో న్యూట్రియన్స్ అందనప్పుడు ఆకలి అనిపిస్తుంది. మనకు కావాల్సిన సూక్ష్మ పోషకాలు అనేవి మన బాడీకి అందనప్పుడు ఆకలి అనిపిస్తుంది. ప్రతి అవయవానికి సూక్ష్మ పోషకాలు స్థూల పోషకాలు అవసరం కాబట్టి స్థూల పోషకాలు ఇచ్చినా సూక్ష్మ పోషకాలు అందనప్పుడు మనకు ఆకలి అనిపిస్తుంది. కళ్ళ ముందు రకరకాల ఐటమ్స్ కనిపించినా ఆకలి అనిపిస్తుంది. ఎవరైనా వంటల గురించి మాట్లాడినప్పుడు నోట్లో నోరు ఊరుతుంది. మనకు ఇష్టమైన వంట చేసినప్పుడు ఎక్కువగా ఆకలి అనిపిస్తుంది. ఇంతవరకు సార్. అల్టిమేట్ ఆకలి అనిపిస్తుంది, పొద్దున సాయంత్రం దాకా ఆకలి అనిపిస్తూనే ఉంటది. ఇది ఎలా ఉందంటే ఏదో సినిమా చూశాను, దాంట్లో మామ బాగా బాధ ఎత్తే తాగాలనిపిస్తుంది, తాగుబోతుళ్ళకి బాగా సంతోషం వచ్చినా తాగాలనిపిస్తుంది, ఏదైనా ఆనందం వేసినా తాగాలనిపిస్తుంది. ఏదైనా దేనికైనా ఒక రీజన్ కావాలి తాగడానికి అన్నట్టు, తినడానికి ఎన్ని రీజన్స్ అనమాట. దీనికి కారణాలు మన మైండ్ సెట్ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అవును, మన మైండ్ ఎప్పుడైతే మనం కంట్రోల్ చేస్తాం, నేను తీసుకున్నా నాకు ఈ రోజుకి పోషకాలకు సరిపోయినవి అనుకున్నప్పుడు ఎన్ని ఐటమ్స్ తీసుకున్నా నాకు వద్దు అనిపిస్తుంది సార్. మన మైండ్ కి మనం చెప్పుకోవాలి, చెప్పుకున్నప్పుడు ఆకలిని మన అంటే మన కడుపులో ఉన్న యాసిడ్స్ ని ఆపుతుంది. ఏంది సరే ఏమో మరి వాడు ఏమంటాడు, ఒక భాగం తీసుకురారా. ఒకటి మీకు క్లారిటీ ఇస్తాను, ఆకలి వేయడం తప్పు కాదు, ఇది మీరు తప్పుగా అనుకోరు, ఓకేనా? ఆకలి వేయడం తప్పు కాదు, ఆకలి వేయడం మంచిదే, దానిలో ఎటువంటి తప్పు లేదు. అయితే ఆకలి అలవాట ఈ రెండిట్లో కొంచెం మనకు డిఫరెన్స్ తెలియాలి. ఆకలి వేస్తే తినాలి, తినకుండా ఉండకూడదు, అది ఓకే, అఫ్ కోర్స్. ఆకలి వేయకుండా ఎలాంటి తిండి తినాలో అది మనం తినాలి. ఇప్పుడు మీకు ఆకలి వేస్తుంది అంటే మీ బాడీకి సరిపోవట్లేదు, సరిపోకే ఆకలి వేస్తుంది. సరిపోక ఆకలి వేస్తుంది అంటే దానికి సరిపోయేటట్టుగా మనం తినగలగాలి ఆకలి లేకుండా. ఆకలి తీర్చేది ఏంటి, మనం తినే ఆహారంలో ఆకలి తీర్చేది ఏంటి, అది నేను ఇప్పుడు చెప్తాను. అయితే అది పక్కన పెడితే ఆకలి అలవాటు అంటే ఏంటి? ఏదో తరచు ఏమీ లేదు, ఆకలి లేదు పాడలేదు, చకోడీలు తినడం అలవాటు, పకోడీలు తినడం అలవాటు, బజ్జీలు తినడం అలవాటు, సో ఇలా పిజ్జాలు తినడం, పానీపూరి తింటారు. పని కట్టుకొని వెళ్ళి ఇప్పుడు చాలా మంది స్టూడెంట్స్ పిల్లలు బయటికి వెళ్ళి పానీపూరి తింటారు. ఏంటి అలవాటు? నూడిల్స్ తినాలి అలవాటు, జంక్ ఫుడ్ తినాలి అలవాటు, మెక్డొనాల్డ్స్ వెళ్ళాలి అలవాటు. ఆకలి వేరు, అలవాటు వేరు. అలవాట్ల వల్లే మనం ఎక్కువగా మన బాడీని స్పాయిల్ చేస్తాం. తల్లి వల్ల తినే తిండి వల్ల పెద్దగా మీకు పెద్ద ఇబ్బంది. అలవాటుతో తినే ఆహారం ఉంది చూడండి, అది కొంచెం ప్రమాదం, దాని వల్లే మనకు సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. ఫస్ట్ ఈ క్లారిటీ మీకు మీరు తెచ్చుకోండి, ఉపయోగపడుతుంది. అలవాటు పరంగా తింటున్నారు, అలవాట్లు అయితే మాత్రం మీరు మార్చుకోవాలి. అది పక్కన పెడితే దానివల్ల మీకు సైడ్ ఎఫెక్ట్స్ వస్తుంది, దానివల్ల మీకు వెయిట్ లాస్ వస్తాయి, డిసీజెస్ వస్తాయి. ఇది క్లియర్, పక్కా మనం అలవాట్లని మార్చుకోవాలి.
చెడు అలవాట్లని మంచి అలవాట్లతో మనం కన్వర్ట్ చేసుకోవాలి. ఓకే, అయితే ఆకలి వేసినప్పుడు తినకపోతే మనిషి నీరసం అయిపోతాడు, తపన పెరిగిపోయి ఏది పడితే అది తినాలనే ఇది పెరిగిపోతుంది. సో ఆకలి విషయానికి చెప్తాను నేను ఇక్కడ కొన్ని టిప్స్ మీకు చెప్తాను. సో ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఆకలి ఎందుకు వేస్తుంది? మనకు కడుపు నిండట్లేదు అంటే బాడీ కోరుకుంటే. ఆకలి దేనికి సంబంధించింది నేను చెప్తున్నా చూడండి. ఆకలి పొట్టకి సంబంధించింది కాదు, ఆకలి శరీరానికి సంబంధించింది. శరీరానికి ఆకలి వేయడానికి మేజర్ రీజన్ ప్రోటీన్ డెఫిషియన్సీ, అంటే పోషకాల లోపము. ఇందాక రాము చెప్పారు చూడండి, పోషకాల లోపం, దాంట్లో కూడా ప్రోటీన్ లోపం. ఎవరి బాడీలో అయితే కండ తక్కువగా ఉంటుందో, సో ప్రోటీన్ తక్కువగా తిండిలో ఉంటుందో వాళ్ళకి ఎక్కువ ఆకలేస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వైట్ రైస్ తింటాము, ఇడ్లీ తింటాము, దోశలు తింటాము, దీంట్లో ఎక్కడ కూడా మనకు ప్రోటీన్ ఉండదు. ప్రోటీన్ లేకపోవడం వల్ల మనకు రిపీటెడ్ గా తినాలనిపిస్తుంది. అందుకే ఈ ఇడ్లీ చపాతి తినేవాళ్ళు పొద్దున అండ్ అలాగే వైట్ రైస్ ఎక్కువ తినేవాళ్ళు తొందరగా బరువు పెరగడానికి ఇడ్లీ చపాతీ వల్ల, వైట్ రైస్ వల్ల కాదు. అఫ్ కోర్స్ దానికి రీజనే, కానీ దాంట్లో ప్రోటీన్ లేకపోవడం వల్ల ఎక్కువగా జంక్ ఫుడ్ తింటూనే ఉంటారు. రిపీటెడ్ ఆహారం ఏదో ఒకటి తినాలనిపిస్తుంది, తినేస్తూనే ఉంటారు కంటిన్యూస్ గా. దాని వల్ల క్యాలరీలు పెరిగిపోయి మన బరువు పెరుగుతాం. కాబట్టి కంపల్సరీ బరువు మీకు ఆకలిని కంట్రోల్ చేయాలి అంటే ప్రోటీన్ అండ్ ఫైబర్, ఈ రెండు మీ కడుపు నింపి మీ ఆకలిని తీర్చేవి రెండే మేజర్. ఒకటి ప్రోటీన్, రెండోది ఫైబర్, మాంసకృతులు, పీచు పదార్థం. సో మనకు వైట్ రైస్ లో పీచు పదార్థం ఉండదు, ఇడ్లీ చపాతీ దోశలో పీచు పదార్థాలు ఉండవు. దీనివల్ల తింటాం, అది వంట పట్టకపోవడం వల్ల శరీరానికి ఆకలి తీరదు, కడుపు నిండింది. మీరు ఒక ఇడ్లీ 4 ఆకలి వేయకూడదు. ఆకలి వేసిన తర్వాత మీరు ఎక్కువసేపు అలా ఉన్నా అది కరెక్ట్ కాదు. అందుకని ఆకలిని తీర్చడం అవసరమే. కాబట్టి మీరు ప్రోటీన్ ఇవ్వచ్చు. సపరేట్ గా మీకు ఆకలి వస్తుంది, ఈవినింగ్ టైంలో 8కి 9కి ఆకలి వస్తుంది అనుకోండి, మీరు మళ్ళీ ఒక 2 ఫార్ములా 1 ప్రోటీన్ వాటర్ లో కలుపుకొని 2 ఫార్ములా 1 వేసుకొని తీసుకున్నా సరే మీకు హాఫ్ మీల్ కంటే ఎక్కువ తీసుకున్నట్టే. ఎందుకంటే 3 ఫార్ములా 1 ఈజ్ ఈక్వల్ టు 1 మీల్స్. మీరు ఫార్ములా 1 డబ్బా మీద ఉంటుంది చూడండి, 3 ఫార్ములా 1 ఈజ్ ఈక్వల్ టు 1 మీల్. అంటే 3 స్పూన్లు ఫార్ములా 1 250 ml వాటర్ లో కలిపితే ఒక భోజనంతో సమానం అని దాని మీద ఉంటుంది. అది ఒక 2 స్పూన్లు కలుపుకొని మీరు వాటర్ తో కలుపుకొని తాగినా సరే మీకు ఆకలి తీరుతుంది. అయితే మన ఇక్కడ కొన్ని కాంప్లికేషన్స్ ఉంటాయి. బాగా ఆకలి వేసినప్పుడు మళ్ళీ షేకే తాగాలనిపించదు, ఏదైనా జంక్ ఫుడ్ తినాలనిపిస్తుంది, స్పైసీగా తినాలనిపిస్తుంది, ఈ కోరికలు కలుగుతాయి. ఇది ఫస్ట్, అది మనం కంట్రోల్ చేసుకోవచ్చు, చేసుకోలేకపోవచ్చు. అందుకే మనము షేక్ కంటే ముందే స్నాక్ లోకి వెళ్ళొచ్చు, మధ్యాహ్నం భోజనం కంటే ముందే స్నాక్ లోకి వెళ్ళొచ్చు. 2 పూట్ల స్నాక్ తినే టైమింగ్స్ ఉన్నాయి. ఒకటి 11, రెండోది 4 లేదా 5 కల్లా, 4కి. సో పొద్దున 11, ఈవినింగ్ 4కి మనం స్నాక్స్ కూడా తీసుకోవచ్చు. బట్ కండిషన్ ఏంటి? హెల్దీ స్నాక్స్, బజ్జీలు పునుగులు కాదు, హెల్దీ స్నాక్. మీకు ఏదైనా జంక్ ఫుడ్ తినాలనిపిస్తుంది, ఏదైనా నాన్ వెజ్ తినాలనిపిస్తుంది అంటే అదొక డెఫిషియన్సీ, అంటే లోపం వల్ల, అంటే మన పోషకాల లోపం వల్ల కూడా మనిషికి ఎక్కువగా ఆకలేస్తూ ఉంటుంది. చాలా మందికి కాల్షియం లోపం ఉంటుంది. వాళ్ళు చూడండి చాక్ పీసులు తింటుంటారు, కొంతమంది బియ్యం తింటుంటారు, ఇంట్లో ఆడవాళ్ళు బియ్యం తింటుంటారు. అవునా కదా, అదొక అలవాటు అయిపోతుంది, బియ్యం తినేస్తూ ఉంటారు. సో పిల్లలు చూడండి చాక్లెట్లు ఎక్కువ తింటూ ఉంటారు, క్రోమియం లోపం ఉంటుంది, సో కాల్షియం లోపం ఉంటుంది. వాళ్ళకి ఈ జంక్ ఫుడ్ తినాలనిపిస్తుంది. ఇవన్నీ లోపాలని సరి చేస్తే అలవాటు ఆటోమేటిక్గా పోతుంది. మన లోపాన్ని సరి చేయాలి. అందుకనే ప్రోటీన్ కనుక మీరు కొంచెం ఎక్కువగా రిక్వైర్మెంట్స్ కనుక ఇవ్వగలిగితే, ప్రోటీన్ అండ్ ఫైబర్ ఇవ్వగలిగితే మీరు ఆకలి తపన నుంచి బయటపడతారు. ఎందుకు అంటే ఆకలి వేసిన తర్వాత మనం తింటాం, కానీ తింటే ఆకలి తీరిపోయింది అనుకుంటాం. తింటే ఆకలి తీరడం కాదు, ఆ తర్వాత పని మొదలవుద్ది బాడీకి. అది కరెక్టా కాదా, అవసరమా లేదా, దాన్ని ఫ్యాట్ లో కన్వర్ట్ చేయాలా లేదంటే ఎనర్జీలో కన్వర్ట్ చేయాలా, అదొక పెద్ద ప్రాసెస్ ఉంది. తినేస్తాం, మనకు టేస్ట్ అయిపోతుంది, కడుపు నిండుతుంది, అయిపోతుంది, కానీ బాడీకి పని మొదలవుతుంది. అక్కడి నుంచి ఆ డెస్టినేషన్, మనం బరువు పెరగబోతున్నామా, అనారోగ్యాలకు వెళ్ళబోతున్నామా, ఎనర్జీలోకి వెళ్ళబోతుందా మన ఫుడ్, ఇది ఒక ప్రాసెస్ ఉంది. అందుకనే మనం కొంచెం సెన్స్గా, అంటే ముందే ఆలోచించుకొని, మీరు కావాలి ఆకలి వేస్తుంది అనుకుంటే 4కి స్నాక్ యాడ్ చేయండి. స్నాక్స్ లో హెల్దీ స్నాక్స్,
ఇది ఇంపార్టెంట్. ఇప్పుడు చెప్పండి, ఇక్కడ హెల్తీ స్నాక్స్ ఎవరెవరు తింటున్నారో వాళ్ళే మీకు ఇక్కడ కోచెస్ కొంతమంది ఉన్నారు. సో వాళ్ళు హెల్తీ స్నాక్స్ బాగా రిపీటెడ్గా తింటుంటారు. సో వాళ్ళ అనుభవాలే తీసుకుందాం. ఏమేమి హెల్తీ స్నాక్స్ తీసుకుంటూ ఉంటారు? రమేష్ గారు. హ్యాపీ మార్నింగ్ సార్. నేను మీల్స్ కి మధ్యలో మార్నింగ్ షేక్ తాగిన తర్వాత నుంచి లంచ్ లోపు కూడా ఫ్రూట్స్ తీసుకుంటాను. తర్వాత మన న్యూట్రిషన్ లో స్కిన్ బూస్టర్ కానీ నైట్ వాష్ కానీ తీసుకుంటాను. ఆఫ్టర్నూన్ తర్వాత భోజనం తర్వాత మళ్ళీ ఈవినింగ్ డిన్నర్ లోపు కూడా మళ్ళీ ఫ్రూట్స్ తీసుకుంటాను. వేరే కార్బోహైడ్రేట్స్ ఏమి తీసుకోవట్లేదు. ఎప్పుడు నాకు అసలు వాటి చూస్తేనే అసహ్యం వేసేలాగా ఉంది నాకు పరిస్థితి. వెరీ గుడ్. ఇది ఒక మంచి పాయింట్. మీకు కనుక ఎప్పుడైతే ప్రోటీన్ డెఫిషియన్సీ క్లియర్ అయిపోయి, మీకు అమరావు గారు మిగతా వాళ్ళు ఒకసారి గుర్తుపెట్టండి, జస్ట్ చెప్తున్నాను. సో ఎప్పుడైతే మన ప్రోటీన్ డెఫిషియన్సీ క్లియర్ అయిపోయి మీకు ఆ తపన పోతుందో, మీరు ఇది బజ్జీ పునుగులు పక్క నుంచి వెళ్ళినా సరే మీకు ఆ ఇంట్రెస్ట్ రాదు, అసహ్యం వేస్తుంది. అసలు మాకు మూడే రాదు. బజ్జీ చూసినా, పునుగులు చూసినా, అవన్నీ చూసినా చాలా అనీజీగా ఉంటుంది. సో అది చూస్తేనే కడుపులో తిప్పుతూ ఉంటుంది అనమాట. అంత అనీజీగా ఉంటుంది యాక్చువల్లీ మాకు. సో ఇది ఎప్పుడు తినాలని అనిపిస్తుంది, అది ప్రాబ్లం యాక్చువల్లీ. ఏం ప్రాబ్లం? అది డెఫిషియన్సీ, లోపం. అంటే మీ మజిల్ ఇంకొంచెం పెరగాలి. ఒక 2-3% కనుక మజిల్ పెరిగితే ఇలాంటి ఫుడ్ మీద తెలియకుండానే మన మెంటల్లీ ఒక తెలియని అసహ్యం ఏర్పడుతుంది, తినాలని ఇంట్రెస్ట్ చచ్చిపోతూ ఉంటుంది. సో ఆకలిగా ఉన్నప్పుడు మనిషికి మంచి ఆహారం తినాలని అనిపించదు. ఇది గుర్తుపెట్టుకోండి. ఆకలి ఉన్న మనిషికి మంచి ఆహారం తినాలనిపించదు. స్పైసీగా, ఆయిలీగా, టేస్టీగా, స్వీట్గా ఇలాంటి ఆహారాల వైపుకే బాడీ మొగ్గు చూపుతుంది. అది న్యాచురల్. అందుకని మనం చేయాల్సింది ఆకలి తీర్చడానికి తినాల్సిన ఆహారం కంటే కూడా ఆకలి వేయకుండా బాడీని మనం ప్రిపేర్ చేసుకోవాలి అంటున్నాం. ఆకలి వేయకుండా బాడీని ప్రిపేర్ చేసుకుంటే మీకు రాంగ్ డైట్ వైపుకి ఇంట్రెస్ట్ రాదు. తింటారేమో, స్వీట్ తింటారు, కానీ కొంచెం అలా తినగానే ఓకే చాలు లడ్డు మొత్తం ఉన్న హాఫ్ లడ్డు తినా, ఓకే చాలు ఆ ఇంట్రెస్ట్ వచ్చేటట్టుగా బాడీని మనం మోల్డ్ చేసుకోవచ్చు అంటున్నాం. ఓకేనా? జ్యోతి. డాడీ, నాకు ఆకలి అనిపించినప్పుడు ఒక 2 స్పూన్స్ ప్రోటీన్, 2 స్పూన్స్ ఫైబర్, ఒక 1 స్పూన్ అఫ్రెష్ వేసుకొని గోరువెచ్చని నీళ్ళు ఒక 1.5 గ్లాస్ తీసుకుంటాను. అది నైట్ కూడా ఎప్పుడైనా షేక్ తాగినా 6 కల్లా షేక్ తాగినా ఆకలి అనిపించింది అనుకోండి, నైట్ 8-9 అయినా కూడా వెంటనే వేసేసుకుని తాగేస్తాను అనమాట. నాకు హంగర్ లెవెల్స్ కంట్రోల్లో. ఓకే, నీ ఎక్స్పీరియన్స్ లో ప్రొడక్ట్ తీసుకొని ఆకలి బ్యాలెన్స్ అవుతుంది కదా, ప్రొడక్ట్ కాకుండా కూడా ఆకలిని బ్యాలెన్స్ చేసే స్నాక్స్ ఏదైనా 1 or 2 ఎగ్జాంపుల్ చెప్పు. నేనైతే చెరుకు రసం తీసుకుంటాను ఎక్కువగా. చెరుకు రసం బ్యాలెన్స్ అవుతుంది. ఓకే, ఇది అందరికి హెల్ప్ అవుతుందని చెప్తున్నారు. అందరూ ప్రోడక్ట్ తీసుకోలేకపోవచ్చు, బడ్జెట్ ప్రాబ్లం ఉండొచ్చు, అందుకని ఆప్షనల్స్ కూడా చెప్తున్నారు. నేను మన రెగ్యులర్ డైట్ లో మనం ఏం తీసుకుంటే హెల్ప్ అవుతుంది అని. చెరుకు రసం హెల్ప్ అవుతుంది డాడీ. అదే విధంగా కొంచెం డైజెషన్ కూడా బాగుంటుంది చెరుకు రసం తీసుకోవడం వల్ల. వెరీ గుడ్. నెక్స్ట్ నగేష్. గుడ్ మార్నింగ్ సార్. నాకు షేక్ కంప్లీట్ అయిపోయిన తర్వాత అంటే వాటర్ ఇంటేక్ ఎక్కువ తీసుకుంటాను సార్, అంతగా ఆకలి అనిపించదు. ఎందుకంటే మీరు అన్నట్టు నా మజిల్ వచ్చేసి 34.5 ఉంది. ఇంతకు ముందు అంటే మన కమ్యూనిటీకి వచ్చిన తర్వాత కూడా అంటే ఏది కావాలంటే అది తినిపిస్తా ఉండేది సార్. ఎప్పుడైతే నా మజిల్ అనేది ఇంక్రీజ్ చేసుకున్నానో ఇప్పుడు ఏదైనా చూసి ఇరిటేట్ వస్తుంది. ఏ గాడికి హెల్తీ స్నాక్స్, ఇప్పుడు మన సరదాగా కార్లో బయటకు వెళ్ళాం సార్, మా ఫ్రెండ్స్ 4 అయింది, వర్షం పడతా ఉంది, వాళ్ళు గబ్బా వెళ్ళి పానీపూరీలు ఒక బజ్జీలు తింటున్నారు. నేను వెళ్ళి పక్కన ఒక బేకరీ ఉంటే పల్లి పట్టి తెచ్చుకొని తింటా ఉన్నా. వాళ్ళు కార్లోకి వచ్చి కూర్చున్న తర్వాత అన్న నిజంగా నీకు హ్యాట్స్ ఆఫ్ చెప్పుకోవాలి, మాకు చెప్తే మాకు తినేవాళ్ళం కంటే మీకు చెప్పే టైం కూడా ఇవ్వలేదు కదా, వెళ్ళి గబ్బా తినేశారు, నాకు అలా తినాలనిపించట్లేదు అని చెప్పాను సార్. సో నాకు ఆకలి మాత్రం ఎక్కువ ఫ్రూట్స్, క్యారెట్, కీరా లేదంటే పల్లి పట్టి అలాంటివి తీసుకుంటాను సార్ వెళ్ళి స్నాక్స్ కింద. ఓకే, వెరీ గుడ్. సో ఒక్కసారి హ్యాండ్స్ డౌన్ చేస్తున్నాను, మళ్ళీ మీరు హ్యాండ్ రైజ్ చేయండి. ఎవరంటే సో మీరు మీకు తెలిసిన హెల్దీ స్నాక్స్ సజెస్ట్ చేసేవాళ్ళు, మీరు తింటున్న హెల్దీ స్నాక్స్. ఓకేనా? తింటున్న హెల్దీ స్నాక్స్ సజెస్ట్ చేయడానికి. ఓకే శ్వేత.
సార్ మార్నింగ్ టైం షేక్ తీసుకున్న తర్వాత కూడా 1 o'clock లంచ్ కి మధ్యలో నేను దీన్ని ప్రిఫర్ చేస్తాను సార్. అంటే టు అవాయిడ్ ద బింజ్ ఈటింగ్ అంటాం అనమాట. కార్న్ ఫ్లాక్స్ ఒకటి, డ్రై ఫ్రూట్స్, చియా సీడ్స్ ఉంటాయి కదా సార్, ఆ ఓట్స్ అన్ని కొంచెం కొంచెం 1 స్పూన్ బాక్స్ లో వేసేసుకొని వాటర్ యాడ్ చేసుకొని అందులో మన దగ్గర ఫ్లేవర్స్ ఉంటాయి కాబట్టి మన ప్రోడక్ట్ ని దాంట్లో యాడ్ చేసుకొని నేను తీసుకుంటాను. ప్రోడక్ట్స్ ఏమీ లేకుండా కూడా స్లైట్ గా వితౌట్ షుగర్ వెనీలా మిల్క్ కానీ కౌ మిల్క్ కానీ యాడ్ చేసుకుని తినొచ్చు సార్. మంచి కడుపు ఫుల్ ఉంటుంది. బిఫోర్ అయితే యాక్చువల్గా ఏంటంటే హెల్దీ స్నాక్స్ లో నేను ఇప్పుడు ఏదైతే యాడ్ చేసుకున్నానో సార్, యాక్టివ్ ఫైబర్ కాంప్లెక్స్ పౌడర్ ఎక్కువ తీసుకుంటున్నాను. అండ్ అలాగే దాంతో పాటు ఇంట్లో ఫ్రూట్ సలాడ్ ఎక్కువ చేసుకొని తీసుకుంటాము. అండ్ మధ్యలో ఏదైతే మనం వాటర్ తీసుకుంటామో దాంట్లో ఏదైతే మనం బీటీప్ లో నేర్చుకున్న బెల్లీ బ్లాస్టర్ ఉన్నదో, ఫ్రూట్స్ తెచ్చుకోవాలి, కట్ చేసుకోవాలి, ఆ టైం లేదని చెప్పేసి బాటిల్లో అవే కలిపేసుకొని ఫైబర్ కాంప్లెక్స్, ప్రోబయోటిక్, ఐలో కాన్సన్ట్రేట్ ఈ బాటిల్ కలుపుకొని తీసుకోవడం వల్ల విజరల్ ఫ్యాట్ రీసెంట్ గా 8 నుంచి 6.5 వచ్చింది సార్ విజరల్ ఫ్యాట్. సో దాంతో పాటు ఆ క్రేవింగ్ ఉండట్లేదు. అంతకుముందు క్రేవింగ్ ఉండేది. ఇంట్లో ఇందాక నాగేష్ గారు చెప్పినట్టు పప్పు చెక్క, కొంచెం కేక్స్ ఇలా చేసుకొని తినేవాళ్ళు. అవన్నీ తీసేసి ఇప్పుడు ఓన్లీ ఈ బెల్లీ బ్లాస్ట్ మార్నింగ్ ఒక బాటిల్, ఆఫ్టర్నూన్ ఒక బాటిల్ తీసుకోవడం వల్ల క్రేవింగ్ ఎటువంటి లేవు, ఓన్లీ న్యూట్రిషన్ తీసుకుంటాం. రిజల్ట్ బాగుంది సార్. బాడీ డిహైడ్రేషన్ అవుతుంటాం. ఇలా హెల్ప్ అయింది సార్. మీకు ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్ చూపిస్తాను. అంటే సొంత ఎక్స్పీరియన్సెస్, వాళ్ళకి హెల్త్ రిజల్ట్ కూడా వచ్చింది, క్రేవింగ్ తగ్గింది, స్నాక్ కూడా తింటున్నారు. సో రిజల్ట్ వెయిట్ లాస్ రిజల్ట్ కూడా వచ్చింది స్నాక్ తింటూ. అందుకని ప్రాక్టికల్ ఎక్స్పీరియన్సెస్ వాళ్ళ సొంత అనుభవాలు మీతో షేర్ చేపిస్తాను అనమాట. నెక్స్ట్ శివ. గుడ్ మార్నింగ్ సార్. నాకైతే బాగా హెల్ప్ అయిన స్నాక్ డే 1 నుంచి నేను స్టార్ట్ చేసింది కీరా, క్యారెట్, జామకాయ, బొప్పాయికాయ. ఈ 4 నాకు 11 o'clock టైంలో ఏదో ఒకటి కంపల్సరీగా. అంటే బడ్జెట్ చాలా తక్కువగా ఉంటుంది, చాలా హెల్దీ స్నాక్స్ సార్. ఇది నేను ఫస్ట్ డే నేర్చుకున్నది, అది ఎప్పుడు ఇంప్లిమెంట్ చేస్తానే ఉంటాను. కీరా, క్యారెట్, జామకాయ, బొప్పాయికాయ బెస్ట్ స్నాక్స్, వెయిట్ లాస్. థ్యాంక్ యూ సార్. గుడ్ మార్నింగ్ సార్. నాకైతే అంగళ సిప్ ఉండేది, ఆల్రెడీ చెప్పాను. ఎప్పుడు బిఫోర్ 10 times అలా ఉండేది. ఎప్పుడైతే మాకు ఏరియాలో ఇలా ఫ్రూట్ బాక్స్ అనేది డెలివరీ ఇస్తున్నా సార్, నేను డైలీ స్నాక్ టైంలో తీసుకుంటాను. దీంట్లో అంతా ఫైబర్ కాంప్లెక్స్ ఉంటుంది, ప్రోటీన్ 2 మిక్స్ చేసి ఇస్తారు. నేను డైలీ తీసుకుంటాను సార్ 11 o'clock. అలానే ఈవినింగ్ పూట కూడా ఏదైనా ఆకలి అనిపిస్తే జ్యూస్ చేసుకుంటాను సార్. నేను బీట్రూట్, క్యారెట్ కలిపి జ్యూస్ చేసుకుంటాను. వెరీ గుడ్. గుడ్ మార్నింగ్ సార్. యాక్చువల్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ప్రోటీన్ అనేది ఎక్కువ స్కూప్ యాడ్ చేసుకుంటా మార్నింగ్. అంటే నాకు మామూలుగా ఓవులేషన్ టైంలో ఉమెన్ కి కొంచెం క్రేవింగ్స్ అప్పుడప్పుడు ఎక్కువ అవుతాయి కదా సార్, అవి బ్యాలెన్స్ చేసుకోవడానికి ప్రోటీన్ ఎక్కువ యాడ్ చేసుకుంటాను. ఆ తర్వాత స్నాక్స్ నేను రిపీటెడ్ గా చేంజ్ చేస్తుంటా. అంటే హాట్ గా ఒకసారి తీసుకుంటా, ఏబీసీ డ్రింక్ ఒకటి చేసుకుంటాను సార్. అంటే స్పినాచ్ కొంచెం బాయిల్ చేస్తాను, తర్వాత దాంట్లో మళ్ళీ కీరా, క్యారెట్, బీట్రూట్ అండ్ జింజర్ అండ్ ఆమ్లా అవన్నీ యాడ్ చేసుకొని యాక్టివ్ ఫైబర్ కాంప్లెక్స్ పౌడర్ కూడా 1 scoop వేసుకొని అది డీటాక్స్ డ్రింక్ లాగా తీసుకుంటా. అది 11:30కి అట్లాగా. సో దానివల్ల బీట్రూట్ వల్ల కూడా స్కిన్ బాగా గ్లో వస్తుంది. సో అది 11:30కి, లేదు అది వీక్లీ వన్స్ అలా తీసుకుంటా, లేదంటే 2 times తీసుకుంటా. తర్వాత వచ్చేసి యాక్టివ్ ఫైబర్ కాంప్లెక్స్ తో సూప్ యాడ్ చేసుకుంటాను, క్యారెట్ అవన్నీ కూడా. అండ్ తర్వాత ఇంకొక డ్రింక్ కూడా చేసుకుంటాను సార్. అంటే అది కూడా డ్రింకే, లేదనుకుంటే లైక్ కీరా, క్యారెట్, బీట్రూట్ అవన్నీ అంటే పీల్ చేసిన తర్వాత దానికి కొంచెం గ్రేటెడ్ లాగా చేసి కర్డ్ లో యాడ్ చేసుకొని చియా సీడ్స్ యాడ్ చేసుకుంటాను. అది కూడా కొంచెం మంచి ఫైబర్ విత్ మనకి ప్రోటీన్ ఉంటుంది. అది బాగా హెల్ప్ అవుతుంది. గా చేయండి. థ్యాంక్ యూ సార్. కృష్ణ. జనరల్ గా మనకి కోవిడ్ టైంలో ఒకసారి రెసిపీ క్లాస్ లో చెప్పారు, సింప్లీ ప్రోబయోటిక్ తోటి సూప్ చేసుకోవడం. అంటే జనరల్ గా ఇందాక చెప్పినట్లు బయటకు వెళ్తే వేడిగా తినాలనిపిస్తున్న ఫీలింగ్ ఉంటుంది, బట్ సింప్లీ ప్రోబయోటిక్ తోటి సూప్ చేసుకొని తీసుకోవడం వల్ల చాలా టేస్టీగా ఉంది అండ్ చాలా బెటర్ గా హంగర్ లెవెల్స్ కూడా కంట్రోల్ అవడానికి సపోర్ట్ అవుతుంది. తర్వాత వచ్చేసరికి క్యారెట్, కీర దోశ ఎప్పుడు నేను మెయింటైన్ చేస్తూ ఉంటాను సార్. అంటే ఆకలి ఎక్కువ అనిపించినా కానీ అవి తీసుకుంటూ ఉంటాను. అండ్ మిడిల్ లో ఎక్కువగా స్కిన్ బూస్ట్ 24 హైడ్రేట్ ని యాడ్ చేసుకుంటూ ఉంటాం. అంటే ఇంకా ప్రోటీన్ లెవెల్స్ సరిపోవడానికి ఆకలి కూడా కావాల్సి. ఇది నాకు బాగా వెరీ గుడ్. సార్ హ్యాపీ మార్నింగ్ సార్. అంటే మనం యూజ్ చేసే ప్రొడక్ట్స్ కాకుండా అంటే ఈవినింగ్ టైంలో మనకి స్వీట్ కార్న్ అనేది ఒకటి మనకి హెల్దీగా ఉంటుంది, లో క్యాలరీ ఉంటుంది సార్. మెయిన్ ఫస్ట్ నేను
తినాలనిపించినా గూగుల్ చేస్తా సార్. బిలో 50 క్యాలరీస్ ఉంటే దాన్ని తీసుకుంటా, లేదంటే పక్కకు పెట్టేస్తా. తర్వాత చిక్కీస్ ఒకటి, స్వీట్ కార్న్ ఒకటి, చిక్కీస్ ఒకటి, తర్వాత జాక్ ఫ్రూట్ కూడా హెల్త్ కి మంచిగా ఉంటది, బిలో క్యాలరీస్ ఉంటుంది సార్. అవి తీసుకుంటాను సార్. మెయిన్ కీరా, క్యారెట్ అవి కూడా తీసుకుంటాను సార్. తర్వాత పాప షేక్ ఫేవరెట్ అయిపోయింది సార్. షేక్ ఇప్పుడు క్లాస్ ఇక్కడ పెట్టి తీసుకోకుంటే మనం ఇంట్లో ఎవరైనా రెడీ చేస్తుంటే కూడా షేక్ ఇవ్వకుంటే అసలు ఒప్పుకోదు సార్. గ్లాస్ కింద పడిపోవాలి. క్లబ్కి వస్తుంది. సూపర్. ఓకే, థ్యాంక్ యూ. అండ్ ఓకే, సరే. రేపు చాలా మంచి ఇన్ఫర్మేషన్. రేపు మళ్ళీ లాస్ట్ టైం లాగానే అద్భుతమైన రిజల్ట్స్ గురించి, అంటే కొత్తగా పూర్తిగా చాలా ఊహకి అందని రిజల్ట్స్ కొన్ని రేపు షేర్ చేద్దాం. ఓకేనా? కాబట్టి రేపు దయచేసి మీ ఫ్యామిలీస్ లో, ఈ గ్రూప్స్ లో అందరికీ లింక్ పోస్ట్ చేయండి. సో మీలో చాలా మంది మీ బంధువుల చుట్టాలు చాలా నెగిటివ్ ఉంటారు. ఇది అవ్వదు, ఇది మళ్ళీ పెరుగుతారు, కిడ్నీలు పోతాయి, బరువులు పెరుగుతారు,